అండి ఇప్పుడు మీకు పైపింగ్ చేసేది చూపిస్తానండి. పైపింగ్లో అందరూ క్రాస్ పీస్ మనము క్రాస్గా తీసుకోలేకపోవడం వల్ల పైపింగ్ నీట్గా రాదు అనుకుంటున్నారు. కానీ క్రాస్ పీస్ ఎంత అవసరమో మన వేళ్ళు మన టెక్నిక్ కూడా అంతే అవసరం అండి. మన వేళ్ళు మనం చెయ్యి తిప్పుకోవడంలో పైపింగ్ నీట్గా వస్తుంది, అంతేకాని క్రాస్ పీస్ నీట్గా తీసుకోలేదు అందుకే మాకు పైపింగ్ నీట్గా రావటం లేదని కొంతమంది అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం కాదండి. అది ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగండి క్రాస్ పీస్ తీసుకున్నాను. ఇంకా దీనిని నేను జాయింట్ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను పైపింగ్ జాయింట్ ఎట్లా తిప్పుకోవాలి. ఇట్లా క్రాస్ ఉంటుంది కదండి, క్రాస్ పీస్ ఇలా ఉన్నప్పుడు మనం ఈ పీస్ని ఇలా ఆపోజిట్లో, ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఈ పీస్ ఇలా ఉంది, ఇలా ఆపోజిట్లో పెట్టుకొని కుట్టుకోవాలా. ఆపోజిట్లో పెట్టుకొని కుట్టుకుంటే మనకి ఇప్పుడు నీట్గా ఇలా వస్తుంది. అదే మనం స్ట్రైట్ పీస్ స్ట్రైట్గానే పెట్టి కుట్టుకున్నామంటే అప్పుడు ఇలా రాదండి. ఓకేనా అండి? ఇలా అన్ని పీసులు కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఇలా మడుచుకొని ఇలా ఒక సైడ్లో ఇలా మడిచి కుట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా ఉక్సులు పట్టి కుట్టుకున్నాం కదండి, ఉక్సులు పట్టి నుంచే క్రాస్ బెల్ట్ ఎప్పుడు జాయింట్ చేసుకోవాలా. చూడండి ఒక సైడ్ కుట్టేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఇలా కొంచెం పీస్ ఇక్కడ ముందర వదులుకొని జాయింట్ చేసుకుందాము. మళ్ళీ ఇలా కుట్టుకునేటప్పుడు మనం ఈ టక్స్ ఉంది కదండి, ఈ టక్స్ ఎప్పుడు వెనక సైడ్కి రావాలా. ఇట్లా ఈ వెనక సైడ్కి ఇలా టక్స్ రావాలా, ముందర సైడ్కి వెళ్ళకూడదండి. ఇలా ఫ్రంట్ సైడ్కి టక్స్ అనేది ఇలా క్లాత్ అనేది వెళ్ళకూడదు, ఎప్పుడు వెనక సైడ్కి రావాలా. ఎందుకంటే ముందరికి సైడ్ వెళ్ళిందంటే మన జాకెట్ అనేది ముందరికి దిగబడుతుంది. అందుకని ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ సైడ్ క్లాత్ ఉంటుంది కదండి, ఇది కొంచెం మనకేమైనా ఎక్స్ట్రా అనిపిస్తే కొద్దిగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల బట్ట అనేది బయటికి రాదు, క్లాత్ అనేది బయటికి రాకోకుండా మనకి నీట్ ఫినిషింగ్ వస్తుందండి. అందుకని మనం ఒక పాదం అంతా ఇంకా పాదం కన్నా ఎక్కువే కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా అంతగానే ఎక్కువేం అవసరంలే. ఇంక ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న ఘాట్లు అనేటివి పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఇక క్లాత్ తిరుగుతుంది, బాగా పైపింగ్ అనేది నీట్గా కూర్చుంటుందండి. మనకి మామూలుగా ఎక్కడ పెట్టుకోకపోయినా ఈ మూలలో రౌండ్ తిరుగుతాయి కదండి, మూలలో ఆ రౌండ్ల దగ్గర మాత్రం కంపల్సరీ ఈ ఘాట్లు అనేటివి కంపల్సరీ పెట్టుకోవాలండి. లేకోకుంటే బ్లౌజ్ అనేది నీట్గా పైపింగ్ అనేది అస్సలు నీట్గా కూర్చోదండి. అందుకని ఇంక ఇలా క్లాత్ వదులుకున్నాం కదండి, క్లాత్గా ఇక్కడ వదులుకున్నాం కదా, ఈ వదులుకోండే దాన్ని ఇలా లోపలికి మడిచి ఇలా మడుచుకొని కుట్టుకోవాలండి. ఇక్కడే మనకి మెయిన్ అంటే ఇప్పుడేనండి పైపింగ్ తిరిగే దాంట్లో మనకి మెయిన్ వచ్చి ఇప్పుడే. అది ఎలాగంటారా, ఇప్పుడు చూడండి నా చేతులు చూడండి. ఫస్ట్ కొంతమంది ఇట్లా పెట్టుకుంటా అంటారు, కొంతమంది ఊరికే ఇట్లా పెడతా అంటారు. అలా కాదండి, మన చేతుల్ని ఇలా స్ట్రైట్గా తీసుకొని ఈ వేలు ఉంది కదా, ఈ వేలుతో ఇలా మడుచుకోవాలండి. ఈ వేలుతో ఇలా మడుచుకొని ఇలా ఈ వేలు ఉంది కదండి మనకి, ఈ వేలుతో ఇలా మడుచుకొని ఇలా ఉంది కదా, ఈ వేలుతోనండి మనకి మెయిన్ పైపింగ్లో ఈ వేలే ముఖ్యంగా మనకి. ఇలా మడుచుకొని ఆ తర్వాత పైన ఇలా ఉంది కదండి, స్ట్రైట్గా ఇలా టైట్గా పట్టుకొని కుట్టు వేసుకోవాలండి. చూడండి మనం ఇలాగే తీసుకోవాలండి. ఇలా తీసుకునేది ఇలా తీసుకునేది అట్లా చేయకూడదు. ఇలా ఉంది ఈ 3 వేలు ఇలా వెనక్కి వెళ్ళి ఈ వేలుని ఇలా పట్టుకొని మళ్ళీ ఇలా ఈ 3 వేలు వెనక్కి వెళ్ళి ఈ వేలుని ఇలా పట్టుకొని మళ్ళీ దాన్ని ఇట్లా తిప్పుకోవాలా. పైపింగ్ ఇలా తిప్పుకున్న తర్వాత ఈ వేలుని ఇలా పట్టుకోవాలా. ఇక్కడ ఇలా పట్టుకుంటే మాత్రమే మీకు నీట్ ఫినిషింగ్. ఈ వేలుతో మన స్ట్రైట్ వేలు ఉంది కదండి, ఆ వేలుతోనే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేదండి.
చూడండి ఇంత లావు బట్ట అయినా కూడా చూడండి ఎంత నైస్గా వచ్చిందో. చూడండి చూడండి ఇక్కడ కూడా ఎలా ఎంత నైస్గా ఎలా వచ్చింది చూడండి. చూడండి ఎంత నైస్గా ఎలా వచ్చిందో పైపింగ్ అనేది. చూడండి ఇంత లావు బట్ట అయినా కూడా చూడండి ఇక్కడ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంది. వాళ్ళు లైనింగ్ క్లాత్ వేరేది వేసాను అనుకోవద్దు, వాళ్ళు ఇచ్చిండేది నేను వేసాను. ఇక్కడ అంత క్లియర్గా ఏం పట్టించుకోరండి, వాళ్ళు ఇచ్చిండే లైనింగ్ క్లాత్ నేను వేసాను అంతే. ఇక చూడండి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చింది. దీనికి మెయిన్ ఏమి మన చూపుడు వేలు. మన చూపుడు వేలుతో మనం కరెక్ట్గా రౌండ్ తిప్పుకున్నామంటే మనకి ఏవే కానీ ఇప్పుడు తాడు పైపింగు థ్రెడ్ పైపింగు అంటారు కదండి, థ్రెడ్ పైపింగు అవసరం లేదు, తాడు పైపింగు అవసరం లేదు. చూడండి ఇక్కడ ఎంత నీట్గా ఉంది, అలాగే ఇక్కడ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఓకేనా అండి, బాయ్. మీకు నచ్చితే ఒక లైక్ వేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.